పశ్చిమాసియాలో యుద్ధ ఘంటికలు మోగుతున్నాయి. ఏ క్షణంలోనైనా ఇరాన్పై అగ్రరాజ్యం దాడి చేసే అవకాశం ఉందన్న నివేదికలు వెలువడుతున్నాయి. ఇప్పటికే గత కొన్ని రోజులుగా ఇరాన్ను అమెరికా చుట్టుముట్టింది. ట్రంప్ సైనిక కదలికలను చూస్తుంటే ప్రపంచం మరో పెను విలయాన్ని చూడబోతోందా అన్న అనుమానాలు బలపడుతున్నాయి. ఒకవైపు చర్చలంటూనే మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారీగా సైన్యాన్ని మోహరించారు. ఇరాన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. అసలు ట్రంప్ వ్యూహం ఏంటి? ఇరాన్ ఎందుకు భయపడుతోంది? అరేబియా నుంచి పర్షియన్ గల్ఫ్ వరకు అమెరికా మోహరించిన ఆయుధ సంపత్తి విశేషాలేంటి? వాచ్ ది స్టోరీ. ఇరాన్పై గతేడాది ప్లాన్ను ట్రంప్ రిపీట్ చేస్తాడా? హోర్ముజ్ మూసివేస్తే ప్రపంచం పరిస్థితి ఏంటి? అమెరికా దాడులకు తెహ్రాన్ కౌంటర్ సిద్ధమైందా? ఇరాన్పై అమెరికా దాడి చేస్తోందా? ప్రపంచమంతా ఇప్పుడు ఈ ప్రశ్నకు సమాధానం కోసమే వెతుకుతోంది. ఎందుకంటే ఇరాన్ తీరంలోకి ఇప్పటికే అమెరికా భారీగా ఆయుధాలను తరలించింది. ఇరాన్ చుట్టూ యుద్ధ మేఘాలు కారుమబ్బుల్లా కమ్ముకుంటున్నాయి. వీకెండ్లో యుద్ధం ప్రారంభమయ్యే అవకాశం ఉందంటూ ఇప్పుడు అమెరికన్ మీడియాలో కథనాలు హోరెత్తుతున్నాయి. ఇరాన్ విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ద్వంద్వ వ్యూహాన్ని అనుసరిస్తున్నారు. ఒకవైపు అణు ఒప్పందం కోసం చర్చలు జరుగుతూనే మరోవైపు భారీగా సైనిక బలగాలను మోహరిస్తున్నారు. ఒకవేళ ఈ చర్చలు విఫలమైతే ట్రంప్ యుద్ధానికి దిగుతారా అన్నదే ఇప్పుడు పశ్చిమాసియాను టెన్షన్ లో పెడుతోంది. తాజా పరిణామాలు గమనిస్తే జెనీవాలో జరిగిన చర్చలపై వైట్ హౌస్ ఆశాభావం వ్యక్తం చేసినప్పటికీ తుది ఫలితాలు వెలువడడానికి ఇంకా చాలా సమయం పట్టేలా ఉంది. చర్చల్లో కొంత పురోగతి కనిపించినట్టు వైట్ హౌస్ మీడియా సెక్రటరీ కరోలిన్ లావెట్టి తెలిపారు. అయితే కొన్ని అంశాల్లో ఇరు దేశాల మధ్య ఇంకా అభిప్రాయ భేదాలు ఉన్నట్టు ఆమె వెల్లడించారు. రాబోయే 2 వారాల్లో మరిన్ని వివరాలు రావచ్చని లావెట్టి స్పష్టం చేశారు. ఈలోగా పరిణామాలు ఎలా మారతాయో అధ్యక్షుడు నిశితంగా గమనిస్తున్నట్టు వైట్ హౌస్ మీడియా సెక్రటరీ వెల్లడించారు. సో మొత్తానికి ఇరాన్ కు 2 వారాల సమయం ఇచ్చారు. ఈలోగా ఒక ముసాయిదా ప్రతిపాదనను ఇరు దేశాలు సిద్ధం చేయనున్నాయి. చర్చలు, ముసాయిదా ప్రతిపాదనలు వంటి చర్యలతో సాధారణంగా యుద్ధ భయాలను తొలగిస్తాయి. ఇరాన్ విషయంలో ట్రంప్ తీరు అలా లేదు. ఎందుకంటే ఒకవైపు చర్చలు జరుపుతూనే మరోవైపు ఇరాన్పై తీవ్రమైన ఒత్తిడిని ట్రంప్ పెంచుతున్నాడు. పైగా ట్రంప్ చెప్పేది ఒకటి, చేసేది మరొకటి. ఒకసారి గతేడాది జూన్ నాటి పరిస్థితులను గుర్తు చేసుకోండి. అప్పుడు కూడా ఇరాన్ అమెరికా మధ్య ఇలాంటి చర్చలే జరుగుతున్నాయి. ఇరాన్ సానుకూలంగా స్పందించేందుకు అమెరికా 2 వారాల గడువు ఇచ్చింది. కానీ ఆ గడువు ఇచ్చిన కేవలం 3 రోజులకే ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా దాడి చేసింది. ఇప్పుడు కూడా అదే పునరావృతం అవుతుందని ఇరాన్ భయపడుతోంది. తమ దేశానికి అణుబాంబు తయారు చేసే ఉద్దేశం లేదని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజాష్కియాన్ మరోసారి స్పష్టం చేశారు. ఈ విషయాన్ని ఇప్పటికే పలుమార్లు చెప్పామన్నారు. ఇక్కడ తమ వ్యక్తిగత ప్రకటనలు ముఖ్యం కాదని, సిద్ధాంతపరమైన దృక్పథం ప్రకారం తమ సుప్రీం లీడర్ జారీ చేసిన ఫత్వానే అత్యంత కీలకమని వెల్లడించారు. తమకు అణ్వాయుధాలు తయారు చేయాలన్న ఆలోచన ఏమాత్రం లేదన్నారు. ఎలాంటి తనిఖీలు చేయాలనుకున్నా సహకరించడానికి సిద్ధంగా ఉన్నామని ఇరాన్ అధ్యక్షుడు వెల్లడించారు. నిజానికి అమెరికా ఇరాన్ మధ్య చర్చలు నిలిచిపోవడానికి 2 కారణాలు ఉన్నాయి. మొదటిది ఇరాన్ వద్ద ఉన్న ఎన్రిచ్డ్ యురేనియం నిల్వలు. ఎన్రిచ్డ్ యురేనియం అంటే శుద్ధి చేసిందన్నమాట. ఇరాన్ తన వద్ద ఉన్న ఎన్రిచ్డ్ యురేనియం నిల్వలను పూర్తిగా వదిలేయాలని అమెరికా కోరుతోంది. కానీ ఇరాన్ మాత్రం అందుకు ససేమిరా అంటోంది. కావాలంటే శుద్ధి ప్రక్రియను తగ్గిస్తామని తెహ్రాన్ స్పష్టం చేస్తోంది. అంటే పూర్తిగా యురేనియంను వదులుకునేందుకు ఇరాన్ ఇష్టపడడం లేదు. భవిష్యత్తులోనూ తమకు యురేనియం శుద్ధి చేసే సామర్థ్యం ఉండాలని తెహ్రాన్ భావిస్తోంది. ఇక రెండో కారణం, ఇరాన్ తన క్షిపణి వ్యవస్థను పూర్తిగా వదిలేయాలని అమెరికా డిమాండ్ చేస్తోంది. ఈ విషయాన్ని ఇరాన్ ఏమాత్రం అంగీకరించడం లేదు. గతేడాది ఇజ్రాయెల్తో జరిగిన 12 రోజుల యుద్ధంలో ఇరాన్ తన గగనతల రక్షణ వ్యవస్థను చాలా వరకు కోల్పోయింది. ఇరాన్ వద్ద ఉన్న రష్యా మేడ్ S-300 వ్యవస్థలతో సహా పలు క్షిపణి వ్యతిరేక వ్యవస్థలను ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు ధ్వంసం చేశాయి. ఈ నేపథ్యంలో తమను తాము రక్షించుకోవడానికి క్షిపణులే ఇరాన్ కు ఉన్న బలమైన ఆయుధాలు. క్షిపణులను వదులుకుంటే బలహీనంగా మారతామని ఇరాన్ భయపడుతోంది. ఈ ప్రతిష్టంభన కొనసాగుతుండగానే ఇరాన్ పాలకులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒత్తిడిని మరింతగా పెంచుతున్నాడు. తాజాగా బ్రిటన్ ప్రధాని కియర్ స్టార్మర్ పై మాటల యుద్ధానికి దిగాడు. హిందూ మహాసముద్రంలోని చాగోస్ దీవుల విషయంలో స్టార్మర్ తీసుకున్న నిర్ణయంపై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చాగోస్ దీవుల్లో బ్రిటన్, అమెరికాల సంయుక్త సైనిక స్థావరం డియోగో గార్సియా ఉంది. దీనిపై నియంత్రణ వదులుకోవడానికి ట్రంప్ ఇష్టపడడం లేదు.
ఒకవేళ ఇరాన్ ఒప్పందానికి రాకపోతే ఆ దేశం నుండి ఎదురయ్యే ముప్పును అడ్డుకోవడానికి అమెరికాకు డియోగో గార్సియా చాలా కీలకం. దీంతో పాటు బ్రిటన్లోని ఫేర్ఫోర్డ్ విమానాశ్రయాన్ని కూడా ఉపయోగించుకోవాల్సి ఉంటుందని తాజాగా అమెరికా అధ్యక్షుడు వెల్లడించారు. దీంతో ఇరాన్పై ట్రంప్ దాడికి సిద్ధమవుతున్నారనే భయాలు నిజమనిపిస్తున్నాయి. ఒకవేళ ట్రంప్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే వారం రోజుల పాటు సాగే భారీ సైనిక చర్య కోసం అమెరికా సైన్యం ఇప్పటికే సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. మరోవైపు ఇరాన్ కూడా వెనక్కి తగ్గడం లేదు. ఈ వారంలోనే హోర్ముజ్ జలసంధిలో యుద్ధ విన్యాసాలు నిర్వహిస్తోంది. ప్రపంచ ముడి చమురు రవాణాకు అత్యంత కీలకమైన మార్గం ఈ జలసంధి. ప్రపంచానికి అవసరమైన చమురులో సుమారు 20% వాటా హోర్ముజ్ నుంచి సరఫరా అవుతుంది. ఒకవేళ ఈ హోర్ముజ్ జలసంధిని మూసేస్తే ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. సరిగ్గా ఇదే సమయంలో రష్యా యుద్ధ నౌక ఇరాన్లోని బందర్ అబ్బాస్ పోర్టుకు చేరుకుంది. ఈ రెండు దేశాలు ఓమన్ తీరంలో సంయుక్తంగా సైనిక విన్యాసాలు నిర్వహిస్తున్నాయి. ఇది అమెరికా ఊహించని పరిణామం. మరోవైపు ఇరాన్లోనూ రక్షణ చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. కొన్ని శాటిలైట్ చిత్రాలను గమనిస్తే ఇరాన్లోని నటాంజ్, ఇస్ఫహాన్ అణు కేంద్రాలను గత కొన్ని వారాల్లోనే మరింత పటిష్టం చేసినట్లు తెలుస్తోంది. సొరంగ మార్గాలను ఇసుక, కాంక్రీట్ తో నింపేస్తున్నారు. క్షిపణి ప్రయోగ కేంద్రాల పైకప్పులను కూడా కొత్తగా నిర్మిస్తున్నారు. దీన్ని బట్టి అమెరికా దాడిని ఎదుర్కొనేందుకు ఇరాన్ కూడా సర్వసన్నద్ధమవుతోందని అర్థమవుతోంది. తమపై దాడికి దిగితే ఎదురుదాడి తీవ్రంగా ఉంటుందని ఇరాన్ ఇప్పటికే పలుమార్లు హెచ్చరించింది. అంతేకాదు అమెరికా యుద్ధానికి దిగితే అది ప్రాంతీయ యుద్ధంగా మారుతుందని వార్నింగ్ ఇచ్చింది. అంటే పశ్చిమాసియాలో అమెరికా మిత్ర దేశాల లక్ష్యంగా దాడులు జరుగుతాయని ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ స్పష్టం చేస్తున్నారు. తమ క్షిపణి బలం అమెరికాను వెనక్కి తగ్గేలా చేస్తుందని ఇరాన్ ఆశిస్తోంది. కానీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. మరింత పట్టుదలతో ముందుకు వెళ్తున్నారు. ప్రస్తుతం అమెరికాకు మధ్యధర సముద్రంలో 2 డిస్ట్రాయర్లు ఉన్నాయి. ఎర్ర సముద్రంలో ఒక గైడెడ్ మిస్సైల్ డిస్ట్రాయర్ ఉంది. పర్షియన్ గల్ఫ్ లో 3 యుద్ధ నౌకలు, హెర్ముజ్ జలసంధిలో 2 డిస్ట్రాయర్లు, ఓమన్ గల్ఫ్ లో ఒక డిస్ట్రాయర్ ఉన్నాయి. అరేబియా సముద్రంలో అమెరికా యుద్ధ విమాన వాహన నౌక యుఎస్ఎస్ అబ్రహీం లింకన్ పొంచి ఉంది. మరోవైపు ప్రపంచంలోని అతిపెద్ద యుద్ధ నౌక యుఎస్ఎస్ హెరాల్డ్ ఫోర్డ్ కూడా అరేబియా సముద్రానికి చేరుకునుంది. ఇంత భారీ సైనిక బలగం సిద్ధమవ్వడంతో అమెరికా దాడికి సిద్ధమైనట్టు తెలుస్తోంది. అయితే నిజంగానే ఇరాన్ పై ట్రంప్ యుద్ధానికి దిగుతారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు ట్రంప్ ఎదుట 3 ఆప్షన్లు ఉన్నాయి. ఒకటి ఇరాన్ను లొంగదీసుకోవడం, రెండోది పరిమితంగా దాడులు చేయడం, మూడో ఆప్షన్ నేరుగా ఇరాన్ పాలకులను టార్గెట్ చేస్తూ దాడులు చేయడం. సో భారీ సైన్యాన్ని మోహరించిన తర్వాత ట్రంప్ ఊరుకుంటారని ఎవరూ అనుకోవడం లేదు. అందుకు ఈ వీకెండ్ ఏదో ఒకటి జరుగుతుందని అందరూ అంచనా వేస్తున్నారు.